మీరేం భంగపడాల్సిన అవసరం లేదు. అబ్బాయికి రాజయోగం ఉంది. నువ్వు రాజాలా బతుకుతావు. ఒక 2-3 గంటల్లో ఏం జరుగుతుందో అది చెప్పు. నీకు స్త్రీ స్పర్శ తగులుతుంది నాయనా. కనీసం 5-6 వెయ్యాలి. 5-6 ట్రిప్పులా? టాపిడోలో ఉన్నదానికంటే 10 రూపీస్ ఎక్కువగానే ఇస్తా. కానీ డైలీ పేమెంట్. షూర్, ఇట్స్ బెటర్ ఆల్సో. ఎక్కండి. ఎవడ్రాడు పనికి మళ్ళా కొడుకు? ఎవరండి మీరు? ఊర్లో పీచు మెట్టాడు గంట కొట్టినాడు ఓ కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు. ఈడేవుడు వెరైటీగా ఉన్నాడు. పండ్లు అనుకుని పళ్ళు కొరికేస్తాడు. బయట ఎందుకు అల్లుడు గారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కాస్త ఆగండి. ఓ అని అందరు రావడానికి ఇదేమైనా ఓయే రూమ్ అనుకున్నారా? ఈ రాజాగఢ్ ప్యాలెస్. అయినా మీరేంటి అల్లుడు గారు అన్నారు? రాంగ్ అడ్రస్కి వచ్చినట్టుకున్నారు. నిద్ర చెడగొట్టారు. వెళ్ళండి. మేడం గారు మీరా? రండి. కాస్త తప్పుకోవయ్యా. రండి, లోపల రండి. మా నాన్న, మా అమ్మ, వీడు నా తమ్ముడు. రే రే ఆగరా, ఎక్కడ వెళ్ళిపోతున్నావు? నేను రాను, మీరు వెళ్ళండి. ఎందుకంత కోపం? నువ్వే నాకు సపోర్ట్ చేస్తావంటే ఇలా చేస్తున్నావు. మరి లేకపోతే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాతో ఎవరు ఆడుకుంటారు? ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే ఎవరు ఇస్తారు? ఫ్రెండ్ యాప్లో ఆడుకొని ఫ్రెండ్ యాప్లోనే డబ్బులు గెలుచుకోవచ్చు. ఏం యాప్, ఏం గేమ్? ఫ్రెండ్ యాప్ ఇండియాలోనే లేటెస్ట్ ట్రెండింగ్ యాప్. ఇందులో అబ్బాయిలు అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వచ్చు. అలాగే ఆడియో కాల్, వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్ యాప్లో రీసెంట్గా దంషరాజ్ గేమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దంషరాజ్ అనేది సినిమా నేమ్ గెస్ చేసే ఒక ఫన్ గేమ్. ఇందులో ఒకళ్ళు సినిమా నేమ్స్కి సంబంధించిన యాక్షన్ చేస్తే మిగిలిన వాళ్ళు ఆ సినిమా నేమ్ని గెస్ చేయాలి. మూవీ లవర్స్కి ఇదొక పర్ఫెక్ట్ ఫన్ గేమ్. వీడియో కాల్లో గేమ్స్ ఆడుతూ స్ట్రేంజర్స్ని నీ ఫ్రెండ్స్లా కూడా మార్చుకోవచ్చు. ఇందులో అమ్మాయిలు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అవునా? ఇంకేమున్నాయి ఈ యాప్లో? అంతేకాదు, ఇంకా ఉన్నాయి, చెప్తాను విను. ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్. ముఖ్యంగా అమ్మాయిలకు. ఇందులో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం కుదరదు. వాయిస్ వెరిఫికేషన్ ఇంకా బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. మనకు ఒకవేళ ఎదుటి వాళ్ళకి మన ఫేస్ చూపించడం ఇష్టం లేకపోతే అవతాన్ని మన ప్రొఫైల్గా కూడా పెట్టుకోవచ్చు. ఓ సూపర్. సో వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకో. లీవ్ యువర్ లోన్లీనెస్ అండ్ ఫుల్ఫిల్ దట్ విత్ హ్యాపీనెస్. సో మీరు కూడా వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆర్ పిన్ కామెంట్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏంటి షాక్ అయ్యారా? కంగారు పడకండి. 1 డే బిఫోర్ ఏం జరిగిందో ఓ లుక్ వేయండి, క్లారిటీ వస్తుంది. ఏంద్రా ఎతుకుతున్నావు? బ్రో, రా అని పిలుచుకున్నంత పరిచయం మన ఇద్దరి మధ్య లేదు కదా. నా పేరు రాజా. రెస్పెక్ట్ మరీ ఓవర్గా ఉంది బ్రో, కానీ సూపర్గా ఉంది. సరే కానీ ఏం వెతుకుతున్నావు? చందా కోసం అడ్డంగా నిల్చున్నారు కదా బ్రో, చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయేమో అని ఎత్తుక్కుంటున్నాను అనమాట. జోబిలంతా మమ్మల్ని చూస్తే చిల్లర బ్యాచ్లా కనిపిస్తున్నావు నీకు? ఓ కాదా బ్రో? సరే తప్పుకోండి మేడం, మీరు ఎక్కండి, తప్పుకోండి, వెళ్ళాలి. తప్పుకుంటాం కానీ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండా? కాదండి. అన్నా చెల్లెలా? కాదు బ్రో. అయితే ఖచ్చితంగా వాళ్ళ లవర్సే అన్న. అస్సలు కాదు. మరి ఒకరికొకరు ఏమవుతారు? ఏదో ఒకటి బ్రో, మీకెందుకు, తప్పుకోండి. మాకెందుక? మేము ఎవరో తెలుసా? సంస్కృతి సేవాదలు. మన సంస్కృతి సాంప్రదాయాలను చెడగొడుతూ విచ్చలవిడ తిరుగుతారు చూసినావా? వాళ్ళని దారికి తీసుకురావడమే మా లక్ష్యం. నిజమే బ్రో,
మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. కానీ మీరు అనుకుంటున్నారు మేము కాదు. మరి నేను టాపిడో సర్వీస్ బ్రో. అవునా? మరి ప్రూఫ్ ఏది రాజా గారు? ప్రూఫ్ అంటే యాక్చువల్లీ నేను ఇల్లీగల్ టాపిడో. చెప్పానా వీడు ఇల్లీగల్ అని చెప్పానా? బ్రో మీరు అనుకున్నట్టు కాదు. నడు, నడు, బ్రో, దా, దిగు, 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 మీరు అనుకున్నట్టు కాదు. దిగు, 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 అది మీరు మాట్లాడండి బ్రో. నడు, నెట్టుతారండి. చెప్పేది వినండి బ్రో. పదా నేను చెప్పేది వినండి బ్రో. పక్కన నిల్చోండి. తాడు తీసుకుని అమ్మాయి మెడలు కట్టరా. ఏంది బ్రో ఏం మాట్లాడుతున్నారు? ఇది ఏమైనా తాంబూలమా? నోట్లు వేసుకుని పరపరమని నవిలి ఊసేయడానికి తాలి బ్రో. అందుకే కట్టమంటుంది. హలో మిస్టర్, ఇందాక నుంచి చూస్తున్నా వీధి రౌడీలాగా రెచ్చిపోతున్నారేంటి? అసలు మా విషయాలు మీకెందుకు? హలో మేడం, మాకు లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది, అది పోగొట్టుకోకండి. నిజంగా లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉంటే ఇలా రోడ్ మీద ఆపి ఇలాగేనా మాట్లాడేది? ఎవరు అడిగే వాళ్ళు లేరన్నా? అదే మేడం, అడిగే వాళ్ళు లేరానే మీలా తిరుగుతున్న వాళ్ళని దారిలో పెట్టడానికి మేము రోడ్ ఎక్కినాం. మిస్టర్, మీరు ఇలాగే మాట్లాడితే ఐ కాల్ ది పోలీస్. పిలవండి, విషయం పెద్దగా అవుతుంది, మీకు పబ్లిసిటీ కూడా వస్తుంది. మేడం మీరు ఆగండి, నేను మాట్లాడతా. బ్రో గొడవ వద్దు, మీరు అనుకున్నట్టు మేము కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. గొడవ వద్దని మేము చెప్పేది, తాళి కడితే వెళ్ళిపోవచ్చు. ఏంటి బ్రో బతిమాలను కొలిసి రెచ్చిపోతున్నారు? నాకు ఓపిక లేదు, మరి అది తప్పుకోండి. ఏరా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మాయి, ప్రతి లవర్స్ డేకి ఒక కొత్త అమ్మాయితో తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తావారా? ఇప్పటి వరకు నార్మల్గా చెప్పినాం, కానీ ఇప్పుడు తాళి కట్టపోయినాం అనుకో నరికి పడదొప్తా. ఏం పిక్తావురా? బ్రో ఒక్క 5 minutes టైం ఇవ్వండి బ్రో. మేడం ఒకసారి పదండి, ఒకసారి రండి ప్లీజ్, మాట్లాడాలి రండి. ఎక్కడికి? ప్లీజ్ అండి రండి. వదిలో. మేడం వీళ్ళు టెర్రరిస్ట్ కన్నా దారుణంగా ఉన్నారు. ఓ పని చేద్దాం. ఏంటి? ఇప్పుడు మీ మెడలో తాళి కడతాం. ఏం మాట్లాడుతున్నావు? తమాషాగా ఉందా? అయ్యో కోపడకండి, సమయస్ఫూర్తి ఉన్నాడు సముద్రం మీద కూడా నడవగలడని ఒక మహానుభావుడు చెప్పాడు. ఎవడాడు? ఎవరైతే ఇప్పుడు ఎందుకు, నేను చెప్పింది వినండి. ఇక్కడ మీడియా వాళ్ళు కెమెరా వాళ్ళు ఎవరు లేరు. నేను మీ మెడలో తాళి కట్టేస్తా, వాళ్ళు మనల్ని వదిలేస్తారు. దారిలోని ఈ తాళి తీసి తెంపడేయండి. రేపటి నుండి మన జీవితాలు నార్మల్, నో ప్రాబ్లం, కూల్. కానీ కానీ గిని లేదు అంతే. వీళ్ళు మళ్ళీ కనిపిస్తే ఆగస్టు 15కి దేశభక్తి గుర్తొచ్చినట్టుగా నెక్స్ట్ వ్యాలంటైన్స్ వరకు వీళ్ళు కనబడరు, నో ప్రాబ్లం. అంతేనంటావా? ఇప్పటికింతే. ఓకే, కానీ చూస్తూ చూస్తూ నీలాంటి వాడిని. హలో మేడం, నాది సేమ్ ఫీలింగ్, బట్ ఫీలింగ్స్ ప్యాన్ ఇచ్చే టైం కాదు. సరే కానీ సరే ఓకే, కానీ తేడా జరిగిందా? ఏం జరగదులేండి, రండి. సరే పదండి. బ్రో మేమిద్దరం కన్విన్స్ అయిపోయాం. తాళి కట్టేయచ్చా? అప్పటి నుంచి అదేగా చెప్పేది, కట్టు. బ్రో మీలో ఎవరికైనా మంత్రాలు చదవడం వచ్చా? నాలుగు కొట్టడం కూడా వచ్చు. ఎందుకు బ్రో 4 పీకడం 4 పెట్టడం? కట్టేస్తాను చూడండి. అయిపోయింది బ్రో, ఇంక మేము వెళ్ళొచ్చా? హ్యాపీగా కానీ బుద్ధిగా ఉండండి. సరే బ్రో పదండి. బ్రో భారత్ లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, నోరు మూసుకుని పద. తాళి ఇక్కడ తీసేయచ్చా? ఇక్కడ తీసేద్దరులే మేడం. వద్దులేండి, అక్కడికి వెళ్దామా? హాయ్ బ్రో. ఇక్కడ తీసేయండి మేడం. ఇదేంటి ఎక్కడ చూసినా వీలే ఉన్నారు? సంక్రాంతికి ప్రతి ఇంటి ముందు గొబ్బం ఉన్నట్టు
ఈరోజు ఎక్కడ చూసినా వీలే ఉంటారు మేడం. మరేం చేద్దాం? ఓ పని చేయండి, ఇంటికి వెళ్ళాక తీసి మీ వాష్రూమ్లో పడేయండి. అమ్మో, మా మమ్మీ డాడీ చూస్తే ఇంకంతే. సరే మేడం, మీరు దిగాక నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళి మా వాష్రూమ్లో పడేస్తా. సరే, ఇది బాగుంది. అర్థమైంది కదా, మన ఇల్లీగల్ ట్యాబ్లో మన కొంప ముంచింది. అయినా తాళి బాగా మేనేజ్ చేసాం కదా. మేడం గారి ఫ్యామిలీ మన ఫ్లాట్కి ఎలా వచ్చారని డౌట్ కొడుతుంది. ఇంకెందుకు లేటు, నా ఫ్లాట్కి వెళ్ళి చూసేయండి. అంతా మేనేజ్ చేసాం కదా మేడం గారు, మరి ఏమైంది? ఇదెవడు పెట్టాడు? ఎలా కళ్ళు మూసుకుంటే పిల్లి గుడ్డిదైపోద్దేటి. మంచుకో చెడుకో జరిగింది ఎవరో అందరికీ తెలిసేలా చేశారు. దాని గురించి ఆలోచించి బాధపడే కన్నా దాన్నే నిజం చేస్తే అందరినోళ్ళు ముయించొచ్చు కదా అల్లుడు గారు. ఆన్లైన్లో రాంగ్ ఆర్డర్ వస్తే కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పెట్టాలి, అంతేగాని చెత్తని ఇంట్లో పెట్టుకోకూడదు. రై నార్మై, పెద్దోళ్ళ మధ్యలో నువ్వెందుకో? ఆడి మాటలు పట్టించుకోకండి అల్లుడు గారు. ముందు మీరు అల్లుడు గారు అన్న మానేయండి. మేడం గారు, ఒకసారి లోపలికి వస్తారా, మీతో మాట్లాడాలి. రోడ్డు మీద అంత భాగవతం జరిగిన తర్వాత రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవడానికి ఏముంటుంది? నీ క్యారెక్టర్ క్లారిటీ రాలేదు కాబట్టి కాము కూరుకున్నా. వన్స్ క్లారిటీ వచ్చింది అనుకో, కడుపు తెలియకుండా కత్తి గుచ్చి పేగులు తిప్పి తీస్తావు. అక్కడకో ఒక్కసారి మాట్లాడదాం ప్లీజ్. ఏంటి మేడం ఇది? నిన్న తాళితో మీ ఇంటికి వెళ్తూ ఏదో అన్నారు. మీ పేరెంట్స్ మీతో కూల్గా వచ్చి అల్లుడు పెళ్ళి అంటున్నారు. వీళ్ళు బాన్ మిడిల్ క్లాస్ పీపుల్, అలాగే ఉంటారు. నిన్న నువ్వు అన్నావే మనల్ని ఆపిన వాళ్ళు టెర్రరిస్ట్ కంటే డేంజర్ అని, వీళ్ళు వాళ్ళకంటే దారుణం. పాపం అంటూనే పీక పిసికేస్తారు, సెంటిమెంట్తో చంపేస్తారు, సానుభూతి చూపించి మనుషులని శవాల్ని చేస్తారు. దానికి నేనే దొరికానా ఏంటి? నువ్వు కాదు, నేను. వాడెవడో చాటుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. వీళ్ళేమో పరువు కోసం దాన్ని నిజం చేద్దాం అంటున్నారు. కుదరదని గట్టిగా చెప్పేద్దాం. చెప్పాగా, మిడిల్ క్లాస్ చేస్తారని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఆల్రెడీ చేశారు. అంత మాత్రాన ఎలా కుదురుతుంది మేడం? అదే కదా నా బాధ. నేనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, దట్టు సెల్ఫ్ రెస్పెక్టెడ్ గుడ్ లుకింగ్ గర్ల్ని. నువ్వేమో జాతకాలు, పైగా ఆ చిలుక చెప్పినట్టు విని ఏ పని చేయకుండా రోజు తాగడానికి అదేంటో ఇల్లీగల్ ట్యాపిడో. ఇల్లీగల్. లైఫ్ లో బాధ్యత లేని నీకు ఇలాంటి బుద్ధులే వస్తాయి. అలాంటి నీతో పెళ్ళంటే నా లైఫే రూన్ అయిపోతుంది. కాస్త ఆగండి మేడం, ఏదో సాఫ్ట్ గా కనిపిస్తున్నాను ఓ సైలెంట్ గా ఎక్కేస్తున్నారు. మీరు ఆఫ్టర్ ఆల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేస్తా. నా కెపాసిటీ కేపబిలిటీ మీకు తెలీదు, మీకు చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు. ఇంకేమన్నారు? నేను తాగడానికి ఇల్లీగల్ ట్యాపిడో కదా. నేను తాగడానికి డబ్బులు ఎవరిని అడుక్కోవట్లేదు, కష్టపడి పనిచేసి సంపాదించుకుంటున్నాను. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అనుకో, నా లైఫ్కే బొక్క. కుదరదని వాళ్ళకి చెప్పేస్తా. ఆపు, నువ్వు అలా చేసావనుకో వాళ్ళతో పాటు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి మేడం, మీరు కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంత చిన్న విషయానికి? ఏంటి చిన్న విషయమా? చుట్టూ ఉన్న సొసైటీని పట్టించుకొని నీకు ఇది చిన్న విషయమే, కానీ మేం సొసైటీలో బతుకుతున్నాం. పరువు పోతే ప్రాణం పోయినట్టే మాకు. నైస్. మరి నన్ను ఎలా భరిస్తారు? దానికొక ప్లాన్ ఉంది. ఏంటో అది? ఇప్పుడు మనం పేరెంట్స్ చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకుందాం. నేను నా తాడు కొనుక్కొని ఊరేసుకున్నట్టు. నోరు మూసుకొని నేను చెప్పింది విను. సరే చెప్పండి. సో ఆల్రెడీ మనకి పెళ్ళైపోయింది, ఏదో చిన్నగా రిసెప్షన్ పెడతారు అంతే. తర్వాత ఓ 6 months కి మన ఇద్దరి మధ్యలో ఏదో డిఫరెన్స్ వచ్చాయని డివోర్స్ తీసుకుందాం. ఇది చాలా వరస్ట్గా ఉంది, నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? ఎందుకు ఒప్పుకో? ఇప్పుడు నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేసినట్టే నిన్న వాళ్ళతో చేసి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. నిన్న నువ్వు చెప్పింది విన్నందుకే ఇదంతా. సో నువ్వు ఒప్పుకోనే తీరాలి. కానీ లేదు, ఏమీ లేదు, నేను చెప్పింది చెప్పు. సో
నవ్వుతూ వస్తున్నారంటే నా మాట ఒప్పుకున్నట్టే కదా అల్లుడు గారు. వాళ్ళు నవ్వినా నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం ఒప్పుకోను. సత్తు నా కొడక, నీ ఫోటో ఫేస్బుక్లో పెడితే 10 మంది కూడా చూడరు. అదే వాళ్ళ వీడియో లక్షల్లో చూశారు, వైరల్ అయిపోయింది. అది అల్లుడు గారికి ఉన్న వాల్యూ. సెలబ్రిటీ అవడానికి అందరూ నానా తంటాలు పడుతూ ఉంటే ఆవలించే లోపు సెలబ్రిటీ అయిపోయారు అల్లుడు గారు. అబ్బా, మనకు పెళ్ళైన ఇన్నాళ్లలో ఒక మంచి మాట చెప్పారు. అల్లుడేమంత అందంగా లేకపోయినా సెలబ్రిటీ కాబట్టి నాకు ఓకే. కడుపు పండి కాన్పు అయిపోయాక మళ్ళీ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టమన్నంట నీలంటోడు. అన్నీ ఓకే అయిపోయాక నీ బోడి ఓకే ఎవడకు కావాలే? మీ చావు మీరు చావండి. ఆడి మాటలు పట్టించుకోకండి, చిన్నపిల్లోడు. 3 రోజుల్లో మంచి ముహూర్తం పెట్టించి కలుస్తాను. మీరు జాగ్రత్త, బయట ఒక్కళ్ళు తిరక్కండి. సెలబ్రిటీ అయిపోయారు కదా, 4 బౌన్సర్లు పెట్టుకుని తిరగండి. నువ్వు పద అమ్మారా. ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. ఇది జస్ట్ స్టార్టరు, అసలు స్టాప్ ముందుంది. వెయిట్ అండ్ సీ.